ఎవరు నిర్లక్ష్యం చేయకుండా నీ దేవుడు గొప్పవాడని ఆరాధించుకుందాం. స్తోత్రం. ఈ రాత్రి మన ప్రభువును ఆరాధించుకుందాం. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, లోయలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా, ఇది కొన్నిటిల మనసయ్యా, కొన్నిటిల Hallelujah.
Hallelujah.
ఉండడానికి గల కారణం నీవే తండ్రి. నిన్నటి బాధలు నేటి స్థితికి లేవు తండ్రి. కారణం నీవే, మాకు సంతోషాన్ని ఇచ్చిన వాడు. అందుకే నీకు స్తోత్రాలు, అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దూతల చేత, కోట్లాది కోట్ల దేవదూతల చేత, అనేక సైన్యము చేత, ప్రజల చేత, కెరూబుల సెరూబుల మధ్య స్తుతిగానాలు పరిశుద్ధులు పరిశుద్ధులని స్తుతినాదములు పొందుతున్న మా యేసునాథా, నీకు వందనాలు, నీకు వందనాలు. మా గొప్ప దేవుడా నీకు వందనాలు. మా స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, మహిమ గల రాజా నీకే వందనాలు చేస్తున్నా. పరిశుద్ధాత్మదేవా, సుతాత్మదేవా, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. మహనీయుడా, మహాదేవుడా నీకే స్తుతులు స్తోత్రాలు. మా పాపాలు సహించి వహించి భరించి మోసిన వాడా, తొలగించి శిలువ మ్రాని వాడా, మా శ్రమను తొలగించిన వాడా, అంచులంచులుగా దీవిస్తూ సంతోషపరుస్తున్నవాడా నీకే వందనాలు. నీకేమి ఇచ్చినా తీర్చాను. ఈ రాత్రి స్తుతి ఆరాధన అందుకోవాలి. ప్రతి ఒక్కరూ నీకు నీవుగా అడగగలవా వ్యక్తిగతముగా నీ బాధలు, నీ కష్టములను కూర్చి ఆరాధనలో సంతోషించు. నీ ఆరాధన ద్వారా నీ దేవుడు సంతోషపడితే నీవని నేను తప్పకుండా ఈ రాత్రి పొందుకోబోతున్నా. సమ్మతి గల మనస్సుతో, నిర్మలము గల మనస్సుతో నీ దేవుని ఆరాధించగలిగితే తప్పకుండా నువ్వు ఈ రాత్రి పొందుకోబోతున్నా. నీ దేవుడు ఈ సంవత్సరంలో చెయ్యాలనుకున్న దాన్ని నీతో చెప్పబోతున్నాడు. యేసు నీకు వందనాలు ప్రభువా. ఈ మొదటి నెల మొదటి హాలిడే ప్లేన్ అంతయ్య కూడా ఆవరించుండండి, మాతో ఉండండి, మాలో ఉండండి. మీరే అధిపతి. ఇక్కడ మీ క్రమంలోనే జరగాలి. మేము చేసిన ఆరాధన మీ పాదాల చెంది మాత్రమే చేర్చబడాలి తండ్రి. నీకు మాత్రమే మా వలన మహిమ కలగాలి. మా స్తుతి అర్పణలో నీకు మాత్రమే మహిమ కలగాలి తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు. మాకు ఆధిక్యత ఇచ్చినవాడా, అధికారాన్ని ఇచ్చినవాడా, స్తుతిపాత్రుడా, స్తోత్రాలు నీకు వందనాలు. యేసు నీకు వందనాలు. అగాధ జలములతో నడిచినవాడా, ఆయా సముద్రం మీద నడిచినవాడా, మా పైన కను దృష్టి ఉంచిన వాడా, కనికరం ఉంచిన వాడా నీకు వందనాలు. మాదంటే ఈ లోకంలో ఏమీ లేదు, అంతయు కూడా నీ దారమే తండ్రి. తండ్రి గొప్ప దేవుడు వందనాలు. రెండు చేతులు పైకి కొన్ని నిమిషాలు ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం, మన బాధలు చెప్పుకుందాం. గుడి మీద చేయవేసి అయ్యా తండ్రి, నా స్థితి, నా పరిస్థితి, నా గతిని, నేను ఎలా ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను, నా పరిస్థితిని, నా ఆలోచనది, నా నడవడికది, నా ప్రవర్తనది, నా మాట తీరిది తొలగించవా, తగ్గించవా, తీసివేయవా ప్రభువా, నన్ను మార్చవా. నీ పాపాన్ని, నీ పొరపాటుని ఒప్పుకోగలవా? ఈ రాత్రి ఒప్పుకోగలవా? పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క ఉన్నాడని నువ్వు నమ్మగలవా? యేసయ్య ఆదేశం నీకు జాలి చూపుతుంది. ఈ లోకం జాలి చూపుతుంది అనుకుంటున్నావా తండ్రి? లేదు తండ్రి, నీ జాలి శాశ్వత కాలం. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదై నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నాదై నిలచితివా,
ఎవరుండగలరు? నీ ప్రేమ తప్ప, నీ జాలి తప్ప, నీ త్యాగము తప్ప. ఈరోజు మాకు మేముగా ఒక ధైర్యాన్ని పొందుకుంటున్నామంటే అది నీ ప్రేమ ఉందని, ప్రేమామయుడిగా మా దగ్గరికి వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని ఒక నీతి కిరణముగా మా దగ్గరికి వచ్చి ఉదయించి మాకు వెలుగుని అనగా సంతోషాన్ని ఇచ్చిన దేవుడు నీవే తండ్రి. శాశ్వత జీవాన్ని జీవితాన్ని ప్రసాదించిన వాడు నీవే తండ్రి. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకున్నా నేనుండలేను, నాకున్నవన్నీ నీవు లేకున్నా నేనుండలేను, నాకున్నవన్నీ తండ్రి. కన్నులు మూసిన, కన్నులు తెరిచిన నీ ప్రేమే, నీ జాలి, నీ దయ మాత్రం మాకు తోడుగా ఉంటుంది, మాకు కనిపిస్తుంది, మాకు ఆదరణగా, మాకు ఎప్పుడు కూడా ఆదరణగా నీ ప్రేమ మాకు గుర్తుకొచ్చినప్పుడు ఆదరణ కలుగుతుంది. ఆశ్రయించకముగా మా వెంటే ఉన్నాం, కునుకుగా నిద్రించకుండా మమ్మల్ని కాపాడడానికి రక్షకుడులా తండ్రి, ప్రియమైన రక్షకుడా నా కోసం అని ఆయన నీకు వందనాలు తండ్రి. మేము నీకేమి ఇవ్వగలుగుతాం? ఈ నామానికి నీ సన్నిధికి ఏమి పరిశుద్ధానికి మహిమ. నిన్ను చూసి ఎరిగిన వారు, నీ దగ్గరికి వచ్చి తెలుసుకున్న వారిని చూసినప్పుడు తండ్రి ఇంకా తెలియలేని మనుషులుగా ఉండి నిన్ను ఆరాధించలేక వారు చేయరాని క్రియలు చేస్తూ కూడా నిన్ను ఆరాధించిన వారిని కూడా చూస్తున్నాం. అలా కాకుండా పూర్ణమైన, పరిపూర్ణమైన మనుషులుగా నా దేవుడు తండ్రి, నా తండ్రికి కుమారులుగా, పరిశుద్ధులుగా జీవించాలని ఆలోచనతో నా ఎదుగు వచ్చి నీ మనసుని ఇచ్చి వెలిగిన హృదయముతో నేను ఆస్తులు అంతస్తులు అడగలేదు కదా అని దేవుడు అంటున్నాడు. వెలిగిన హృదయముతో ఇష్టమైన మర్యాదముగా ఆత్మతో సత్యముతో ఆరాధించుడే కదా, ఇదే కదా నేను కోరుతున్నాడు. నిజమే తండ్రి, అంత గొప్ప దేవుడు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీ నీడలో మేము ఉన్నాం, నీ కరుణతో మేము బ్రతుకుతూ ఉన్నాం. ఘనమైన నీ కార్యాలను కూర్చి మేము వివరించుకుంటూ ఉన్నాం తండ్రి. తల్లి మనిషినా, తండ్రి విడిచినా నువ్వు మరవలేదు, నువ్వు విడవలేదు తండ్రి. గొప్పది ఉంది తండ్రి. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌరులగా సాగాలిగా. గురి యొద్దకే ఈ ప్రయాణం, ఉన్నత పిలుపునకు బహుమానము. సియోనులో మన స్థానం సుస్థిరము. దాటిపోడెన్నడు యేసయ్యా, దాటిపోడెన్నడు, దాటిపోడెన్నడు యేసయ్యా, దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనముండగా దాటిపోడెన్నడు. నవ్వుల పాలైన
దాటిపోడెన్నడు ఓడిపోనివ్వడు యేసయ్యా ఓడిపోనివ్వడు ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు అందరూ కలిసి ఓడిపోనివ్వడు యేసయ్యా ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు యేసయ్యా ఓడిపోనివ్వడు నాన్నవారే కాదనగా రక్త సంబంధులే వెలకట్టారుగా బానిసలు చేసి అమ్మారుగా యేసేపును చూసాడుగా తోడుండెను నన్న వాగ్దానము రాజులు ఎదుటే తనకు సన్మానము మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము దాటిపోడెన్నడు యేసయ్యా దాటిపోడెన్నడు దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు ముందు కంటే మునుపు కంటే నీ స్థితి గొప్పది నీకు తెలియడం లేదు కానీ యేసేపుని ఇంకా లేడు అంటున్నారు కానీ ప్రభు తీసుకున్నాడు యేసేపు ప్రభు తీసుకుని దాచుకున్నాడు ప్రభు అతను ఉపయోగించుకున్నాడు ప్రభు అతని యొక్క బడిలో పెట్టుకున్నాడు మనుషుల చేతిలో పెరగలేదైనా మనుషులు విడిచారు కాబట్టి దేవుడు చేతిలో పెరిగాడు నీవు నేను కూడా మనుషులు విడిచిన చేతిలో ఉంటే తనను నమ్ముకున్న వారు ఎవరు ఓడిపోలేదు ఇప్పటికీ ఓడిపోలేదు మనిషి అనుకుంటారు కానీ అలా జరగదు ఓటమి అనేది మనిషికి లేదు ఎందుకంటే తన బిడ్డలు తప్పు చేస్తే తన్నే శిక్షిస్తాడు కానీ మనిషి కావచ్చు నా దేవుడు గొప్ప దేవుడు అటువంటి దేవుడిని నువ్వు పొందుకున్నావు ఇంకా నువ్వు తిరిగి చూడగలదు మరొక దాని కోసం వెతకగలదు నీ దైవ జీవమైన మార్గంలో వచ్చేసావు ఈ మార్గం నీకు దారి మళ్ళిస్తుంది పరలోక మార్గాన్ని చూపిస్తుంది క్రీస్తు బడిలో క్రీస్తు సన్నిధిలో క్రీస్తు బడిలో ఒక చోటిని నీకు సంపాదిస్తుంది అందుకే మన స్థానం సుస్థిరముగా ఉంది నీ స్థానాన్ని ఎవరు పట్టుకెళ్ళి నువ్వు పదిలముగా ఉంటావు దేవుని చేతిలో ఉంటే పరిశుద్ధిగా వందనాలు ఇప్పుడు నీవు కాదైనా ఆది సృష్టి ఆరంభం కంటే సృష్టికర్తే అయినా ఆయన సృష్టికర్త అయితే సృష్టి ఎక్కడ ఉంది తన తర్వాత సృష్టి అందుకే అయినా సృష్టికర్త పరిశుద్ధుడైన దేవుడు పరమదాస్యుడై ఉన్నాడు తనని చిన్న చూపు మనం చూడకూడదు ప్రతిగానభూతుల దేవుడు నిండి మనసుతో ప్రేమిస్తాడు ఆయన నిండి మనసుతో స్వార్థంతో కాదు లోపల
క్షమించేవాడు, ప్రేమించేవాడు, కన్ను చూపించేవాడు, దయ చూపించేవాడు ఉంటే ఎవరు లేరు. గద్దిస్తాడు, చెబుతాడు, మరొక్కసారి అవకాశం ఇస్తాడు. ఒప్పుకో, కప్పుకోదు. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవుడా, ఇంతవరకు మేము చేసిన ఆరాధన మీ సన్నిధికి చేర్చుకోరా ప్రభు. మేము దీనులు, ఏనాడు చీకట్లో ఉన్నవారుగా మనం ఉన్నప్పుడు మమ్మలను వెలుగులోకి తొడిగొచ్చావు తండ్రి, నీకు వందనాలు నాయన. నిన్ను ఆరాధించడానికి మేము ఇష్టపడుతున్నాం. ఈ రాత్రి కూడా నిన్ను ఆరాధించావు తండ్రి. మా ఆరాధనలో కల్మసము, కపటము, డంబము, గర్వము, అహంకారము ఇలాంటివి మేము అడ్డుగా పెట్టుకుని లోపలే ఉంచుకొని బయటకు పెదాలతో మేము ఆరాధించేమేము. ఎవరైనా ఒకరైనా ఇక్కడ ఉంటే క్షమించి మరొకసారి గొప్పగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే శక్తివంతమైన భక్తి నీ బిడ్డలందరికీ దయచేస్తారని, క్షమించి ప్రేమించి మరలా నీ వాక్యంతో స్థిరపరుస్తారని, బలపరుస్తారని ఈ ఆరాధన మీరే అందుకుని మీ నామానికి మహిమపరుస్తూ మీ పాదాలకు అంకితం చేస్తూ మా మధ్యని మీరుండి నడిపిస్తారని, ఈ ఆరాధన చేసిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.